ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ముఖ్యంగా చాలా గ్రామాలలో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి గొర్రెల కాపర్ల పైన అనేక చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ పోలీస్ వ్యవస్థ ఎవరైతే బాధితులు ఉన్నారో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి గొర్రెల కాపర్లు ఉన్నారో వాళ్ళపై కూడా బాధితులపై కూడా కేసులు నమోదు చేసి రాజీ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ యాదవ కుటుంబ సభ్యులను ఎవరైతే కొట్టారో వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళని రిమాండ్కి పంపకపోవడం దురదృష్టకరమైనటువంటి అంశం. అదేవిధంగా కృష్ణ భగవానుడు పుట్టి పెరిగినటువంటి యాదవ జాతి, దైవత్వం ఉన్నటువంటి యాదవ జాతి, ఎందరో రాజులు రాజరిక వ్యవస్థ పుట్టి పెరిగిన యాదవ జాతి చాలా గ్రామాల్లో ఎంతో అవహేళనగా నీచాతిరీచంగా మాట్లాడుతున్నప్పటికీ వాటికి సంబంధించినటువంటి వీడియోలు, ప్రూఫ్లు, ఆధారాలు ఉన్నా కూడా పోలీసులు అవహేళనగా మాట్లాడిన వ్యక్తులపైన ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం దురదృష్టకరం. యాదవ జాతి పైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా అక్టోబర్ 4వ తేదీ మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో యాదవ మహాధర్నాలను నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈరోజు గుంటూరులో రాష్ట్ర కార్యదర్శి పాసెం కృష్ణదేవరాయల యాదవ్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. అక్టోబర్ 4వ తేదీకి వేలాది మంది యాదవ కుటుంబ సభ్యులు మంగళగిరి అంబేద్కర్ సెంటర్కు వచ్చి యాదవ ధర్నాన్ని జయప్రదం చేసి యాదవ జాతిపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసన ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్లే విధంగా వేలాది మంది జనం హాజరు కావాలని కోరుకుంటా ఉన్నాం. ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.